మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామంలో గత వారం రోజుల ముందు నెట్కు నైట్ ఇండ్ల కూల కొట్టడంతో వారు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు. వీరు 20 సంవత్సరాల నుండి జాటోత్ స్వరూప భిక్షపతి. వీరికి 2 ఆడపిల్లలు. కొన్ని భూములు సర్వే నెంబర్లో ఎగరం 20 గుంటాలు దానిలో సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్లు బ్రతుకు తెలుసు. వీరికి గతంలో తెలంగాణ గవర్నమెంట్ ఇంటి నెంబర్ ఇవ్వడంతో పాటు వారు ఇంటి యాజమాన్య హక్కు పత్రం, కరెంట్ బిల్లు కడుతూ వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. వీరికి 2 ఆడపిల్లలు ఉండడంతో వారి ఇండ్లు కూలగొట్టడం వలన వారి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. నైట్ హైవే రోడ్డు పక్కన చలిలో బాగా ఇబ్బంది పడుతూ ఎదిగిన ఆడపిల్లలు ఉండడంతో వారు భయంతో తమ పిల్లలకు నైట్ కాపలా ఉంటూ కంటికి రెప్పలా కాచుకుంటూ ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఉన్నా కూడా నా ఇంటిని కూల్చేశారు. ఇప్పుడుకైనా మా ఇల్లుని కూల్చేశారు కదా, ఇప్పుడుకైనా మా ఇల్లు మేము అడవిలో ఉంటున్నాము, ఇప్పుడు చలిలో పడుకుంటున్నాము. 2 ఎదిగిన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు బాత్రూంలు కూలగొట్టిరు. ఈ అడవిలో, ఈ హైవే రోడ్డులో ఎంత కష్టమైన, ఇప్పుడు ఆడపిల్ల అంటే ఎంత బాధాకరమైన విషయము, ఎంత ఘోరమైన పరిస్థితి. మేము ఇప్పుడు ఇక్కడ ఉండడం మా ఒక్క ఫ్యామిలీ ఉందండి, ఎవరు లేరు. భయంగా ఉంటున్నాము, చలిలో పడుకుంటున్నాము. ఈ రేకులు అట్లట్లా వేసుకొని దుప్పట్లు కప్పుకొని ఇక్కడే నివసిస్తున్నామండి. ఇప్పుడు మీకు ఏ న్యాయం కావాలి? మాకు ఈ భూమిని మాకు పట్ట చేసి మాకు త్వరలో మా ఇల్లును కట్టేలా చూసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. From Dantalapalli, we are staying at Bodlada X Road. We are suffering from childhood onwards. We are staying here only, and here in that time it is totally a forest, and here no electricity and no water and nothing is there, and any facilities are not there. In that time government or nobody came here. How many years is this stage? We are staying from 20 years. When I am in childhood, I came here. But now the government came and collapsed my home, and we have no bathrooms and washrooms, anything, and everything collapsed. We are so suffering from this, and we are sleeping on the roads, and now we are suffering from this cold and everything, and fever also we came, and we are so suffering here. Please collector sir, fast, make it fast, and issue this home and this land property to us, and make it fast sir. We are so suffering here. What is your name? I'm Sai Priya. Tell me what is the problem in this area? Priya, we are staying here since many years, from my childhood even. We are suffering here from 3-4 days. Our house is collapsed by the government issue that acts. We are requesting collector sir to solve this problem, and since even we are girls, we are staying beside roads, and in the night times it was winter season, right? So we are suffering from cold, fever even. In this corona season we are suffering here, and no one are getting Right. We are requesting collector sir to provide our home and many other issues here, clear all issues here, and make sure that నా పేరు జాటోత్ భిక్షపతి. మేము గత 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసిస్తున్నాం. మాకు అప్పటి నుండి ఇక్కడ ఒక ఎగరన్నర చిలకగా ఉన్నాయి. ఇక్కడ కొని 20 సంవత్సరాలు ఇక్కడనే ఉంటున్నా. అప్పటి నుండి మాకు కరెంట్ లేదు. ఇక్కడ కరెంట్ కూడా నేనే సొంతంగా తెచ్చుకున్నా. కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను.
ఇంటి పన్ను రసీదు, కరెంటు బిల్లు, రెండు 2009లో ఈ పాని ఇంకేం చూపట్లే రీసెంట్గా కొత్తగా కట్టింది కొత్త లేదు ఇంటి పన్ను